వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీచక్ర హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం. కర్నూలులో ఘనంగా భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలు. దోపిడీకి యత్నించిన మహిళ చితకబాదిన వ్యాపారి. తెలంగాణ సీనియర్ ఇంటర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రైల్వే ఇన్స్టిట్యూట్ బెల్లంపల్లిలో వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైల్వే ఇన్స్టిట్యూట్ బెల్లంపల్లిలో వందే మాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే ఇన్స్టిట్యూట్ చైర్మన్ ADNA గోపి, SSE JEN CNW శ్యామ్, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ ఒద్ది రమేష్, ట్రెజరర్ పప్పు కుమార్, కమిటీ సభ్యుడు గోపరాజ్ రమేష్, రైల్వే అధికారులు, రైల్వే RPF సిబ్బంది, యూనియన్ నాయకులు, రైల్వే కార్మికులు, రైల్వే స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులు మరియు రైల్వే ఇన్స్టిట్యూట్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కుసుమిత ధ్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుతరాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై హింద్, జై హింద్. సార్ ఒక ఫోటో దిగండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు సమాచారంతో తనిఖీలు చేస్తున్న అధికారులు. మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న తనిఖీలు. తమను లోపలికి అనుమతించకుండా పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్న మీడియా ప్రతినిధులు. పోలీసులు
మిగతా వాళ్ళందరూ మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ పొద్దునాడే టీఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీద, అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా ఇవాళ దాడి చేసిండ్రు. మరి అప్పుడు మీడియాలో చేసిండ్రు, ఇక్కడ ఎందుకు మీడియాలో చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఖచ్చితంగా మీడియాను వెనక గేట్ ఉన్నది, వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ ఉన్న మీడియాను రానియట్లేదు. ఖచ్చితంగా ఇవాళ మీడియాను వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. పోలీసు కాపలా దానికి మీడియాను పంపించమంటే ఇద్దరు వాళ్ళకి అనుకూలమైన 1-2 మీడియాలను పంపించి ఆ ఇండోలను పంపించి మొత్తం మీడియాను పంపించమని మేము డిమాండ్ చేస్తాం. మీడియాను పంపించాలన్నా అలో సార్ లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది సార్? లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది? అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది? నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా. ప్రమాద దాటికి ఇంజిన్లో మంటలు చెలరేగి దగ్ధమైన ఇన్నోవా వాహనం. ఇన్నోవా నుంచి సురక్షితంగా బయటపడ్డ 8 మంది ప్రయాణికులు. వాహనం రోడ్డుకు అడ్డం పడడంతో హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్. డ్రైవర్ అడుగు ఆ పక్కన అడుగు మందు బయట లాగేశారు. బాగా తిరిగేస్తున్నా బాగా తిరిగితే సరైన ఇలా ఉడికింది. ఉడికి వెంటనే 5 గంటలు डब्बा गाड़ी है ना पराना जाओ पास करो गाड़ी एक साइड और अरे पास करो बहुत लंबा जाम लग जाएगा. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టిన దారి మైసమ్మ గుడి పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక భక్తులతో కలిసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గుడిని తిరిగి నిర్మించారు. లోక కళ్యాణార్థం ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆదేశానుసారం గుడిని మరలా నిర్మించామన్నారు. గుడి కూల్చివేత ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవగా ఇప్పుడు పునర్నిర్మాణంతో భక్తులు ఆనందం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. గుడి కూల్చివేతకు కారణమైన వారిని ప్రభుత్వం గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. सप्तधाम प्रियाणि सप्तधात्वा इदन्ते पुनस्वागुते न स्वाहा बोलो
भगवान की कृष्ण भगवान के वरुंधे और यज्ञेश्वर भगवान की अंजनो ओम नमः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते बोलिए यज्ञ भगवान की మంచిగా కిందికి ఉంది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్నగాక మొన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలకు బాధ్యతగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ది చెందాలి. ఎక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయో అక్కడే మళ్లీ హోమాలు చేయండి. ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి పూజారులను తీసుకొచ్చి హోమం చేసి మళ్లీ అక్కడ అమ్మవార్లను పునః ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చెప్పడంతో నిన్నటికి నిన్న మళ్లీ గుళ్లు ప్రారంభించినాం. అలాగే ఈ రోజు పూజారులందరినీ కూడా తీసుకొచ్చి లక్ష్మీ గణపతి హోమం చేసి ఈ ప్రాంతం అంతా సురక్షితంగా ఉండాలి. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పోచమ్మ దేవాలయాలు ఉంటాయో అవన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి డివిజన్ లో కూడా ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయాన్ని నిత్యం పూజలు జరిగేటట్టు చేసి ఆ ప్రాంతంలో ఆ డివిజన్ లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పూజలు చేసుకునే విధంగా మనం చేద్దామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. జరిగిన సంఘటనకు బాధపడతా ఉన్నాం. అలాగే ప్రతి డివిజన్ లో కూడా ఒక మంచి పోచమ్మ మైసమ్మ దేవాలయాలు మా సొంత గౌరవ ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి కట్టించి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీ డివిజన్లలో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు చూపించినట్టయితే అక్కడ దేవాలయాలు నిర్మించేందుకు ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిన్న మనం అందరం చూసినాం, కొంతమంది దగుల్బాజీలు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోరుకోవాల్సింది పోయి వాళ్ళందరూ కూడా ఆఫీసుల ముందట ధర్నాలు చేసి ఏదో ఉడతా భక్తిగా అక్కడికి వెళ్లి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక్కటే చెప్పడం జరిగింది, అపోజిషన్ లో ఉండి మన మీద బురద చల్లే దగుల్బాజీలకు సమాధానం చెప్పాం. మనం రామగుండం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం. ఆ ప్రజల కోసం ఏదైనా చేస్తాం. ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఉండేందుకు, రామగుండము సుఖశాంతులతోటి ఉండేందుకు, ఈ ప్రాంతం అభివృద్ది చెందేందుకు మనమందరం కూడా కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం. ఆ ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారో ఆ కోరుకున్నది చేయడమే మన లక్ష్యం అని చెప్పేసి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి పోయి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి వారు ఈ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వారు వచ్చే పరిస్థితి లేక ఇక్కడ మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపడం జరిగింది. తప్పకుండా వారు వచ్చుడుతోటే మళ్లీ ఇంకా ఎక్కడెక్కడైతే గుళ్ళు తొలగించబడ్డాయో వారి చేత కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి రామగుండం అంతా కూడా సురక్షితంగా ఉండేందుకు, రామగుండం ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేందుకు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అదన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి వారి సతీమణి గారి ద్వారా చేయించి ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండేందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. హైదరాబాద్ నగరంలో మితిమీరుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. హైదరాబాద్ నుండి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద గంజాయి మత్తులో పటాన్ చెరు నుండి ఏపీ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ధ్వంసం చేసిన యువకులు. తమ కారుకు బస్సు తగిలిందని డ్రైవర్ పై దాడి చేసి బస్సును ధ్వంసం చేసిన యువకులు. బస్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలో కర్నూలులో ఘనంగా నిర్వహించారు. బీసీ భవన్లో ఉన్న కనకదాస్ విగ్రహానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుర్వ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరు చరితారెడ్డి తెలిపారు, కులమతాలకు అతీతంగా అందరూ భక్త కనకదాస్ ఆశయాలను అందరూ కొనసాగించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కనకదాస్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని కుర్వ సంఘాల నాయకులు తెలిపారు. ఓకేనా పడుకో కనపడుతుంది ఓకేనా కెమెరాకి లెక్క ఓకే జై కనకదాస గురువుల ఐక్యత గురువుల ఐక్యత గురువుల ఐక్యత గురువుల ఐక్యత జై కనకదాస జై కనకదాస ఐక్యత గురువుల ఐక్యత జై కనకదాస. భక్త కనకదాస జయంతి సందర్భంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము. 1509 నుంచి 1609 వరకు మధ్యకాలంలో జీవించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆయన మంచి కవి, అలాగే తత్వవేత్త, సంఘ సంస్కర్త. ఆయన గతంలో ఆయన సైనిక వృత్తిలో పనిచేసేవాళ్ళు. అక్కడ జరిగిన ఒక ఘోరమైన యుద్ధంలో అదృష్టవశాత్తు బయటపడి ఆయన భక్తిభావం అలవర్చుకోవడం జరిగింది. భక్త కనకదాస్ మనకు అతను శ్రీకృష్ణుని భక్తుడు. మనం ఉడిపికి వెళ్తే కర్ణాటక వాసి ఆయన. మనము ఉడిపికి వెళ్తే అక్కడ భక్త కటిక కనక కిటికీ అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత భక్తిపడో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఆయన కులం అని పాటలాడొద్దండిరా, కులంతో ఏముంది, అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలి, కులంతో పని లేదు, కుల వివక్షత కోసం ఆయన ఎనలేని సేవ చేసినారు. ఆయన చేసిన రచనలు పామరులకు, కష్టజీవులకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన రచనలు గావించడం జరిగింది. ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది. ఆయన సంగీతం కూడా అలాగే ఉండేది. రచనలు చేసి కవిగా పేరు ప్రఖ్యాతలు గావించినాడు. కాబట్టి ఆయన ఎంతో భక్తిపరులు. అందరికీ ధర్మము, ఇతరుల పట్ల ధర్మం చేయండి, సత్యము పాటించండి, ఇలాగ అన్ని మంచి బోధనలు చేసినారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం ఆయన అనుసరించిన వాటిని మనం కూడా ఆచరణలోకి తీసుకొని పాటించాలి. ఏదో చెప్పడం వరకు కాదు, అటువంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి హన్మకొండ జిల్లా ఎల్కుర్తి మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన వేలాది నాటుకోళ్లు. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి సుమారు 2000 కోళ్లు వదిలేసినట్లు అనుమానం. కోళ్లు పట్టుకునేందుకు పొలాలు, పత్తి చేనులలో పరుగులు తీసిన గ్రామస్తులు. కొంతమంది చేతికొచ్చినంత పట్టుకుని ఇంటివైపు పరుగులు, మరికొందరు సంచుల్లో నింపుకొని వెళ్లిపోయారు. నేడు అనేక కుటుంబాలకు చికెన్ విందు భోజనం దొరికినట్లే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కట్టంగా వాళ్ళ కొట్టు కూడా పెట్టు 2 పెట్టు ఓకే ఇప్పుడు దొరికింది ఎవరు చెప్పింది పత్తులు ఉన్నాయి ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి బాగానే ఇస్తుంది వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టి పిల్ల ఏందో తెలియదు కానీ ఏదో దొరికేది ఏదో కోళ్ళ వనంలో ఏంటో ఆడుకుంటే దొరుకుతారు చేయగల అవునా ఎవరు చెప్పింది ఇంకా పాలన తల్లి కూడా కమ్మినే ఉన్నాయి కాదంటే అటు కూడా చూసుకోండి మాజీ సీఎం వైఎస్ జగన్ కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతలోనే. మీరంతా జనరేషన్ జీలో ఉన్నారు. భావితరానికి మీరే దిక్సూచి కాబోతున్నారు. రాజకీయాల్లో మీరంతా తులసి మొక్కల్లా ఎదగాలి. యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో గవర్నమెంటే మారిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక లెక్క. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుందనంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట, అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు. ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ మహిళ చేద్దామనుకున్న దొంగతనం ప్రయత్నం షాకిచ్చే మలుపు తీసుకుంది. నగలు కొనే పేరుతో షాప్లోకి ప్రవేశించిన ఓ మహిళ అకస్మాత్తుగా వ్యాపారిపై కారం పొడి చల్లి దొంగతనం చేయాలని ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన వ్యాపారి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆమెపై తీవ్రంగా ప్రతిఘటించాడు. కేవలం 20 సెకండ్లలోనే 17 చెంపదెబ్బలు కొట్టి ఆ మహిళను షాప్ బయటకు తరిమేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.